కృష్ణ ముకుంద గోవింద గిరిధర, కృష్ణ ముకుంద గోవింద గిరిధర, మురళీ మోహన నారాయణ, మురళీ మోహన నారాయణ. హాయ్ హలో లక్కీ లేడీ లవర్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. అలాగే ప్రేక్షకులందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలతో లక్కీ లేడీస్ కి హార్టీ వెల్కమ్ చెబుతోంది మా వనితా టీవీ అండ్ మీ స్వాతి మైత్రేయ. ఓకే, సో మరి నిన్న సంక్రాంతి, మొన్న భోగి, ఈరోజు కనుమ. అందరు కూడా అసలు ప్రోగ్రామ్ కూడా చూస్తున్నారో లేదో నాకు డౌటే. ఎందుకంటే ఇవాళ మొత్తం కూడా చాలా హడావుడు ఉంటుందేమో కదా. చక్కగా పాపం పశువులనందరినీ తెచ్చి వాటిని శుభ్రంగా పూజ చేసి కడిగేసేసి వాటిని తినే బిజీలో ఉండుంటారు అందరు కూడా. సో కనుమ రోజు అందరు కూడా నిన్న మొన్న అందరూ సాంప్రదాయ పండుగగా భావించండి ఈరోజు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ముఖ్యంగా ఈరోజు కనుమ పండుగ జరుపుకోవాల్సిన ఇంపార్టెన్స్ ఏంటి అంటే అందరికీ తెలిసిందే. అయినప్పటికీ తెలియని వాళ్ళు కూడా ఉంటుంటారు. కాబట్టి కనుమ రోజు మనకు కొత్త ధాన్యం వస్తుంది. అంటే జనరల్గా సంక్రాంతికి కొత్త ధాన్యం వస్తుంది, చక్కగా వండుకుంటారు. అది పొంగల్గా నైవేద్యం పెడుతూ ఉంటారు, స్వీట్ పొంగల్గా లేదంటే స్వీట్ అన్నంగా నైవేద్యం చేస్తారు. అయితే ఈరోజు ముఖ్యంగా పశువులను పూజించే రోజు. అంటే పశుపక్షాదులు, పశువులని అలాగే పక్షులని కూడా పూజించే రోజు అనమాట. ఎందుకంటే సంవత్సరం అంతా కూడా ఆ నాగలిని పట్టుకొని అవి దున్నుతూ ఉంటాయి పొలాల్లో. ఎంత ఎండానక వాననక ఎంత అలసిపోతూ ఉంటాయి కదా. సో వాటిని కూడా మనము భగవత్ స్వరూపంగా అంటే దేవతలుగా భావించి ఈరోజు వాటిని శుభ్రం చేసి ఇంట్లో ఏవి పెంచుకున్నా, ఏవి మన దూడలు కావచ్చు, ఆవులు కావచ్చు, లేదంటే పక్షులు కావచ్చు, లేదంటే ఏది ఉన్నా కానీ వాటిని చక్కగా శుభ్రంగా స్నానం చేసి వాటికి పూజ చేస్తారు, బొట్టు పెట్టి దండలు వేస్తారు, పూజిస్తారు. పూజించిన తర్వాత చాలామంది కూడా ఇవాళ పూజ చేసి అసలు అయితే దీని ప్రకారం అంటే దీని ఇంపార్టెన్స్ అయితే చక్కగా వాటికి పూజ చేస్తాం కాబట్టి ఈరోజు కనుమ పండుగగా భావిస్తాం. అంటే దేవతలతో సమానం కాబట్టి మనం పక్షుల్ని అలాగే జంతువులకి పూజ చేసి వాటికి కూడా పూజ చేసి చక్కగా ఇంట్లో కూడా అందరూ సంబరంగా చేసుకుంటాం. కొన్ని ప్రాంతాల్లో అయితే ఈ కోడి పందాలు ఆడతారు, ఆ గెలిచిన దాన్ని చక్కగా కోసుకొని తింటారు. అండ్ ఇంకేమైనా కూడా నచ్చినవన్నీ కూడా కోసుకొని తింటుంటారు. ఈరోజు కొన్ని ప్రాంతాల్లో అలా చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం అయితే 75% to 80% అలాగే చేస్తారు ఈరోజు. బట్ ఏమిటో వాటిని చంపడం కన్నా ఎంత పూజిస్తే అంత మంచిదని నేను భావిస్తాను. సో ఎనీవేస్ అన్ని రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి వదిలేసిద్దాం. ఎనీవేస్ మరి ఫస్ట్ కాలర్ ఎవరెక్కడి నుంచి చేస్తున్నారో చూసిద్దాము. హలో 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 అండి, ఎవరు మాట్లాడుతున్నారు? ధరణి గారు, కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ధరణి గారు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? చిలకలూరిపేట. ఏం సంగతులు మరి? నిన్న మొన్న బాగా ఎంజాయ్ చేశారా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? పెళ్ళయిందా పిల్లలకి? ఏం లేదా? అయిందండి, కానీ రాలేదు పండక్కి సెలవులు. ఇంకా అయ్యో, సెలవులు ఉంటాయే సంక్రాంతికి 3 రోజులు అయితే ఖచ్చితంగా ఇస్తారు కదా. లేదండి, ఒక్కరోజే. నిన్న ఒక్కరోజే ఇచ్చారు. పిల్లలతో ఇబ్బంది అని రాలేదండి. ఎదుగాక ట్రైన్ కి బస్సుకి టికెట్ దొరకవులే. చాలా బిజీగా ఉన్నాయి బస్సెస్ కానీ, ట్రైన్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, ఎక్కడ చూసినా కానీ బిజీ. తర్వాత వస్తామన్నారు. మరి మీరు వెళ్ళొచ్చు కదా. ఓకే ఓకే, వాళ్ళు వస్తే చక్కగా బాగుంటుంది, అందరూ వస్తారు. ఇప్పుడు వెళ్తామండి 4 రోజుల్లో. ఏ ఊర్లో ఉంటారు పిల్లలు? ఎక్కడ ఉంటారు? హైదరాబాద్ అండి. ఇక్కడే ఉంటారా? ఓకే ఓకే, వెరీ గుడ్. ఓకే, సూపర్. సో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేశానని చెప్పండి, సరేనా? మీకు, మీ ఫ్యామిలీకి అందరికండి. థ్యాంక్ యూ. అదే మీ గ్రూప్ కి మా టీం ఇక్కడే ఉన్నారు, అందరు వింటున్నారులేండి. థ్యాంక్ యూ ధరణి గారు. మన ప్రోగ్రామ్ చూస్తున్నారా మరి? చూస్తూనే ఉంటామండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మరి క్వశ్చన్ అడగనా? రెడీయా? ఓకే, ఈజీగానే. అంటే ఇవాళ కనుమ కదా, కనుమ పండుగకు సంబంధించిన క్వశ్చన్స్ మా వాళ్ళు రాసినట్టున్నారు. సో అది క్వశ్చన్ డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ క్వశ్చన్ చూసేయండి మా.
క్వశ్చన్ ప్లీజ్. కనుమ పండగకున్న మరొక పేరేమిటి? కనుమ పండగకి మరొక పేరు కూడా ఉందంట. అదేమిటి? మీ ఆప్షన్స్: పెద్దల పండగ, ముక్కనుమ, పశువుల పండుగ. పెద్దల పండగ, ముక్కనుమ, పశువుల పండుగ. పశువుల పండుగ. పశువుల పండుగ. ఓకే, మరి లాక్ చేద్దామా దాన్ని? ఎక్కడైతే చేయండి. ట్రై చేద్దాము. మీరు అనుకున్నారు కదా ఆప్షన్ ని, అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. పశువుల పండుగ ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. సూపర్. ధరణి గారు, అఖిల శారీస్ వారు అందించే చక్కటి శారీ మీ సొంతం చేసేసుకున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, మరి చూసారు కదా కనుమ రోజు స్పెషల్ మన లక్కీ లేడీలో ఫస్ట్ కాలర్ చక్కగా అఖిల శారీస్ వారు అందించే లవ్లీ శారీ గెలిచేసుకున్నారు. కనుమ పండుగ స్పెషల్ లక్కీ లేడీ లైవ్ షో. మరి మన ప్రోగ్రామ్కి శారీ స్పాన్సర్ చేస్తున్నవారు అఖిల శారీ మందిర్, నాగోల్, మమతానగర్, హైదరాబాద్ వారు. అఖిల శారీస్లో మరి చక్కగా మంచి మంచి శారీస్ దొరుకుతాయి అండ్ డిస్కౌంట్ శారీస్ దొరుకుతాయి. అండ్ మనకు నచ్చినట్టే అక్కడ హోల్సేల్ ధరలకే, మనకు చక్కగా అందుబాటు ధరలకే ఉంటాయి. కాబట్టి మనం హై రేంజ్కు పెట్టే వాళ్ళు కూడా ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి చక్కగా మన ప్రోగ్రామ్ పేరు చెప్తే కూడా మంచి డిస్కౌంట్స్ ఉంటాయి. అండ్ తప్పకుండా విజిట్ చేయండి. నచ్చిన శారీస్ మీరు సొంతం చేసుకోండి. అఖిల శారీ మందిర్, నాగోల్, హైదరాబాద్, మమతానగర్. ఓకే, మరి నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో. హలో, నమస్తే. నమస్కారం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? మీనాక్షి. మీనాక్షి గారు బాగున్నారా? బాగుందాము. మీరు? బాగున్నారు మీనాక్షి గారు. కనుమ పండుగ శుభాకాంక్షలు మీకు. థ్యాంక్ యూ. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? కర్ణాటక. కర్ణాటక. ఎక్కడుంటారు అక్కడ? ఇస్కాన్ దేవస్థానం ఉంది కదా. ఏం దేవస్థానం? ఇస్కాన్. ఇస్కాన్ టెంపుల్ ఉంది. అవును, టెంపుల్. అక్కడ ఇంకా ఓకే. మా ఇంటికి అదే దేవస్థానంకి దగ్గర నడుచుకుంటూ వెళ్ళొచ్చు. లేదు లేదు, బస్సులో పోవాలా, కొంచెం దూరం ఆటోలో పోవాలా. ఓకే ఓకే. సో మీరు అక్కడ సెటిల్డా లేదంటే మీ ఊరు ఇంకే ఏదైనానా? లేదు, మాది తిరుపతి. ఓకే. తిరుపతిలో, మేము ఉండేది కర్ణాటకలో. ఆహా, అత్తవారిది తిరుపతి. చెన్నై ఉండాము. అమ్మవారి దేవస్థానం ఉంది కదా. అవును, అక్కడ. ఆహా, వెరీ గుడ్ వెరీ గుడ్. మరి వస్తూ ఉంటారా తిరుపతికి? వస్తా ఉంటాం. మీకు దగ్గరే అవుతుంది కదా. నాకు తెలిసి కర్ణాటకకి తిరుపతి అంటే ఒక 300 కిలోమీటర్లు ఉంటుందా? అవునండి. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. వస్తాము. ఓ సూపర్ సూపర్. సో మరి పండగ ఎలా చేసుకున్నారు? సంక్రాంతి చేసుకుంటారా మీరు మీనాక్షి గారు? చేసుకుంటాము. ఎలా చేస్తారు మీ ఇంట్లో? ఎలా చేస్తారు? ఏం లేదండి, దేవుడి పూజ చేసేది, పొంగల్ పెట్టి గోమాతకి అందరికి గోమాతకి ఇచ్చి దేవుడి దగ్గర పెట్టి వెరైటీ ఫుడ్ చేసుకుని తినేది అంతే. దేవుడికి పెట్టేసేసి దేవుడి పేరు మీద పెట్టిందంతా మనం తినేయడమే. ఓకే ఓకే, వెరీ గుడ్. వంటలు బాగా చేస్తారా మరి మీరు? వస్తుంది. ఏమంటారు ఇంట్లో మీరు మీరు స్పెషల్ ఏం చేస్తే వాళ్ళకి నచ్చుతుంది? బిర్యానీ. బిర్యానీ. సూపర్ సూపర్, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే మీనాక్షి గారు, మరి క్వశ్చన్ అడుగుతున్నాను, స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాను చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. కనుమ పండుగ సందర్భంగా భక్తులు ఎవరిని మొక్కుకుంటారు? అంటే ఈ రోజు ముఖ్యంగా మనకు ఫస్ట్ రోజు భోగి, సెకండ్ రోజు సంక్రాంతి, ఈ రోజు కనుమ, రేపు ముక్కనుమ. సో 4 రోజులు చాలా పెద్దగా ఈ పండుగని చేసుకుంటారు. కాబట్టి ఈ రోజు కనుమ పండుగ సందర్భంగా భక్తులు ఎవరిని మొక్కుకుంటారు? మీ ఆప్షన్స్: పోతురాజు, కాటమరాయుడు, వీరభద్రుడు. కోటకరాజు చెప్తానండి. మీ ఆప్షన్ పోతురాజు అనుకుంటున్నారు? అవును. అయితే నేను ఒక క్లూ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఆ లైన్ వచ్చినప్పుడు ఒక పాట పాడతారనమాట ఒక సినిమాలో. చెప్పండి. అదే అంటున్నాను, అందుకే క్లూ ఇస్తున్నాను. ఆ పాట ఉంది, పవన్ కళ్యాణ్ గారు పాడుతారు ఆ పాట.
ఇంకొకటి ఇది ఆన్సర్ చెప్పండి. ఎవరున్నారు ఇంట్లో? ఎవరైనా ఉన్నారా హెల్ప్ చేయడానికి? లేదండి. ఇంట్లో ఎవరు లేరా? ఓకే ఓకే, ఇప్పుడు మీ ఆన్సర్ పోతురాజ్ అన్నారు. ఇంకొక ఆప్షన్ ఏదైనా చెప్పండి. అది నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్ ఆన్సరు పోతురాజు, కాటమరాయుడు, వీరభద్రుడు. కాటమరాయుడు. ఓకే, మరి లాక్ చేద్దామా? ఓకే, ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్ ఆన్సర్ కాటమరాయుడు ఇస్ రైట్ ఆన్సర్. అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా పాడతారు కాటమరాయుడా కదరి నరసింహుడా అని చెప్పి. వెల్ డన్ అండ్ కంగ్రాచులేషన్స్. రైట్ అండి, చక్కటి శారీ గెలుచుకున్నారు. అఖిల శారీస్ వారు అందించే శారీ మీ సొంతం చేసుకున్నారు మీనాక్షి గారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బాయ్. ఓకే, మరి నెక్స్ట్ కాలర్ కి వెళదామా? ఎవరెక్కడి నుంచి చేస్తున్నారో చూసిద్దాం. హలో హలో హలో, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? హాయ్ అండి, శ్రావణి గారు. ఎక్కడి నుంచి? కొంగోలు నుంచి అండి. ఎక్కడది? గిద్దలూరు దగ్గర అండి. ఓకే ఓకే, మీకు కూడా సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు మీరు శ్రావణి గారు? చెప్పండి. ఏం చేస్తూ ఉంటారు? నేను హౌస్ వైఫ్ అండి. వంట అయిపోయిందా మరి? అత్తమ్మ చేస్తానండి. అత్త చేస్తున్నారు, మరి మీరు? పిల్లలకి అన్నం తినిపిస్తున్నాను. పిల్లలు ఎంతమంది పిల్లలు మీకు? హలో, ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరండి. ఏం చదువుకుంటున్నారు? బాబు 1 year, పాపకి 3 years అండి. పాపకి 3 years. వెరీ గుడ్ వెరీ గుడ్. సో ఏం స్పెషల్స్ చేసింది వాళ్ళ మీ అత్తగారు? స్పెషల్ బిర్యానీ అండి. స్పెషల్ బిర్యానీ. నిన్న మొన్న అంతా స్వామివారికి నైవేద్యాలు ఉంటాయి, ఇవాళ అంతా అంతే. దానికి ఆపోజిట్ వంటలన్నీ ఉంటాయి బిర్యానీలో. ఆహా, ఓకే సూపర్. మీరు చేస్తూ ఉంటారా వంట మరి? ఇంట్లో అత్తయ్యనే చేస్తారా? అత్తయ్య చేస్తుంటారు, హెల్ప్ చేస్తూ ఉంటారు. ఓకే, వెరీ గుడ్. ఏం నేర్చుకున్నారు మీ అత్తగారి దగ్గర స్పెషల్ వంటకం? హలో, మీ అత్తగారి దగ్గర మీరు నేర్చుకున్న స్పెషల్ వంటకం ఏంటి? చికెన్ నేర్చుకున్నానండి. చికెన్ నేర్చుకున్నారు. సరే, అయితే క్వశ్చన్ అడిగానా? రెడీయా మరి? రెడీ అండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను చూసేయండి శ్రావణి గారు. క్వశ్చన్ ప్లీజ్. కనుమ పండగ రోజు ధాన్యపు కంకులను ఎందుకు వేలాడదీస్తారు? ఈ రోజంట పల్లెటూర్లలో, ఇక్కడంటే ఎక్కడ వేలాడదీస్తాం, కానీ పల్లెటూరులో అయితే ధాన్యపు కంకులని అంటే మొక్కజొన్న పొత్తులని లేదంటే జొన్న కంకులని ఇలా ఇంటికి వేలాడదీస్తారట. ఎందుకు? పక్షుల కోసం, దేవతల కోసం, ఇంకొకటి ఆప్షన్ ఏమిటో అప్పుడే వెళ్ళిపోయింది. పశువుల కోసం, పక్షుల కోసం, దేవతల కోసం, పశువుల కోసం. అమ్మా, పక్షుల కోసం. ఓకే, మరి లాక్ చేద్దామా ఆన్సర్ ని? ప్లీజ్ లాక్ ద ఆన్సర్. రైట్, వెల్ డన్. పక్షుల కోసం ఈజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. ఓకే, అఖిల శారీస్ వారు అందిస్తున్నారు లవ్లీ శారీ శ్రావణి గారి కోసం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ శ్రావణి గారు. బాయ్. కనుమ పండుగ స్పెషల్ లక్కీ లేడీ లైవ్ షో. నెక్స్ట్ కాలర్ కి వెళదాము. హలో. ఓకే, మరి ఇప్పుడు ఇందాక మనకు యాడ్స్ వచ్చినప్పుడు మీరు ప్రోమో యాడ్ చూసారు కదా అఖిల శారీస్ వారు. మీరు యాడ్స్లోనే చూస్తుంటారు ఎంత లవ్లీ కలెక్షన్ మనకు యాడ్స్లో కనిపిస్తున్నాయో. పట్టు చీరలు, ప్యూర్ కంచి పట్టు చీరలు కానీ, సెమీ కంచి పట్టు చీరలు కానీ, గద్వాల్ కానీ, ఉప్పాడ, మైసూర్ సిల్క్, కాటన్ శారీస్, కంచి కాటన్, ఇలా ఇవైతే నాకు ఏవో పేరుకు వచ్చేసాయి. ఇంకా రకరకాల శారీస్ ఉంటాయి కదా, ఆ పేర్లు ఏమిటో నాకు ఐడియా ఉండదు. సో జార్జెట్స్, షిఫాన్స్ ఇలాంటివన్నీ కూడా మనకు అఖిల శారీస్ వారి దగ్గర లభిస్తాయి కాబట్టి. అండ్ ఆడపిల్లలు అయితే ముఖ్యంగా యంగర్ ఏజ్ వాళ్ళకైతే లంగా ఓణీలు అండ్ డ్రెస్ కలెక్షన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి కాబట్టి తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హలో. హలో. హలో అమ్మా, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు? భారతి. ఎక్కడి నుంచి భారతి గారు? విజయవాడ నుంచి. బాగున్నారా? బాగున్నామ్మా. మీకు సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏం చేస్తున్నారు మరి ఇంట్లో?
ఎవరెవరు ఉంటారు? ఏం చేస్తున్నావు గారెలు? గారెలు చేస్తున్నారు. ఆ, ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఏంటమ్మా? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? మాకు వాళ్ళు, కొడుకు, నేను, మనవాళ్ళు. మనవాళ్ళతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు గారెలు చేస్తూ. ఆ, సూపర్ సూపర్, వెరీ గుడ్. సో సంక్రాంతి బాగా చేస్తారా మీరు? సార్లో చేశానమ్మా, కలవలేదు మీది. చూసారా, ఈ రోజు పండగ రోజు కలిసింది మీకు. అదే అసలు ఇప్పటికి చాలా సార్లు చేశాను. అవునా, ఓకే. పండగ రోజు కలవాలని రాసి పెట్టుంది మీకు. అది రాసి గారెలు చేస్తూ చక్కగా నా ప్రోగ్రామ్ ట్రై చేశారనమాట. అవునమ్మా. మరి సార్లమ్మా, ఇప్పుడు 10-15 రోజుల నుంచి చేస్తున్నా. ఓ పోనీలేండి, ఈ రోజు కలిసింది, నాకు కూడా చాలా సంతోషము. మరి గారెలు చేసి మీరే తింటారా? మాకు పంపించరా? ఏంటమ్మా? గారెలు మీరే తింటారా? మరి మాకు పంపరా? పంపిస్తామమ్మా, ఎందుకు పంపిస్తాం? అరిసెలు, కజ్జికాయలు, చెక్కలు, చక్కెరాలు. ఓ బాగా చేశారు వంటలు అయితే. సూపర్, బాగా. వెరీ గుడ్. మనకి ఇంకా సంక్రాంతి కదా పెద్ద పండుగ, ఇంకా ఈ 4 రోజులు ఇంకా పిల్లల కోసం అన్ని చేయాల్సి ఉంటుంది. మాకు మనవాళ్ళు మనవరాళ్ళు వచ్చినా మేము మాత్రం మర్చిపోం అనమాట ఆ పిండి వంటలు. అంతే కదా, మన సాంప్రదాయం వంటలే అవి. ఉంటాం ఊర్లో. ఇప్పుడు సిటీస్ లో అంటే జనరల్ గా జాబ్ చేసే పేరెంట్స్ అయితే ఎక్కడ టైం ఉంటుంది పిల్లలకి? ఏ మ్యాగీయో, టకటక మ్యాగీలు, ఇంకేదో బర్గర్లు, పిజ్జాలు తప్పితే మన పిండి వంటలు ఎక్కడ అర్థం అవుతున్నాయి? చేసుకుంటానే ఉంటాం. అవునా, వెరీ గుడ్ అండి. అలా చేస్తూ ఉండాలి, పిల్లలకి తెలియచేయాలి ఆ చక్రాలు ఏంటి. అవునవును, గుడ్ గుడ్, వెరీ గుడ్ అమ్మా. అలా బాగా చేయండి ఇలాగే ఎప్పుడు కూడా. సో మరి క్వశ్చన్ అడుగుతున్నాను భారతి గారు, స్క్రీన్ మీద వస్తుంది క్వశ్చన్ చూడండి. నాకు చీర వచ్చేటట్టు చూడాలి మరి. చీర వచ్చేటట్టే చూస్తాను. క్వశ్చన్ చూడండి ముందు. కనుమ రోజు జల్లికట్టు ఆట ఆడే సాంప్రదాయం ఎక్కడ ఉంది? అంటే ఈ రోజు జల్లికట్టు ఆడుతారు బాగా. సో జల్లికట్టు ఆట ఆడే సాంప్రదాయం ఎక్కడ ఉంది? మీ ఆప్షన్స్: ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు. ఎక్కడ ఆడతారు? కర్ణాటక ఆడతారని కర్ణాటక అనుకుంటున్నారు. మీకు తెలుసా జల్లికట్టు అంటే ఏమిటో తెలుసా మీకు? అదే ఈ ఆవులు, ఎడ్లు. అవును, ఐడియా ఉంది మీకు బాగానే. అయితే ఇది ఎక్కడ ఆడతారు? మనం చాలా సార్లు విన్నాం. అది కర్ణాటక అనుకున్నాను నేను. మన ఆంధ్రాలో అయితే ఆంధ్రేమో అనుకుంటున్నాను. ఆంధ్రాలో అయితే మనం ఎక్కువగా కోడి పందాలు పెట్టుకుంటాం. అదే కోడి పందాలు అయ్యి మన ఆంధ్ర. తమిళనాడు కానీ కర్ణాటక అనుకుంటున్నాను. ఆ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా చెప్పండి. మీకు చీర ఇవ్వమన్నారు కదా. అదే అందుకే మరి ఈ రెండిట్లోనే కొంచెం కన్ఫ్యూజ్ అయింది నాకు. తమిళనాడు కాదనుకుంటున్నా మరి. అదే అందుకే మీ ఆప్షన్ ఏది గట్టిగా చెప్పండి నాకు, ఏదైనా ఒకటి. తమిళనాడేనా? తమిళనాడు, ఓకే. మరి అదే లాక్ చేద్దాము. ప్లీజ్ లాక్ ద ఆన్సర్. అమ్మయ్యా, తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. శారీస్ వారు అందిస్తున్నారు చక్కటి శారీ మీకోసం. ఓకేనా? వచ్చేసింది శారీ, వచ్చేసింది మీకు. మళ్ళీ మా వాళ్ళు మీకు ఇదే నంబర్ కి కాల్ చేస్తారు. మీరే మాట్లాడి అడ్రస్ మొత్తం ఇచ్చేసేస్తే ఒక వారం 10 రోజుల్లో వచ్చేస్తుంది శారీ. రథసప్తమి వరకు వచ్చేస్తుంది శారీ. ఓకేనా? రథసప్తమికి వచ్చేటట్టు ట్రై చేస్తాము మేము కూడా, అప్పుడు కట్టుకోండి శారీ. పెద్ద వయసు వాళ్ళు చేరే పంపించండి, మాకు చిన్న వయసు వాళ్ళు. ఓకే అమ్మా, ఓకే ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. రైట్, బాయ్. ఓకే, మరో కాల్ చూద్దాము. హలో హలో. ఓకే, సో మరి కనుమ పండగ రోజు మనం ఇందాక క్వశ్చన్స్ చూసాం కదా. చక్కగా పక్షుల కోసం ఇవాళ కంకులు, జొన్న పొత్తులు కానీ, మొక్కజొన్న పొత్తులు కానీ ఇలాంటివన్నీ కూడా వేలాడదీస్తారనమాట. అంటే ఈరోజు మొత్తం కూడా మనము ఇంట్రడక్షన్లో మాట్లాడుకున్నట్టు
చక్కగా పక్షులని అలాగే పశువులని పూజించుకునే రోజు. సో అవి నిజంగా కూడా నోరు లేకుండా కానీ మన కోసం ఎంత తాపత్రయపడతాయి, ఎంత విశ్వాసంతో పనిచేస్తూ ఉంటాయి. జనరల్గా మనకు ఆవులే కానీ లేదంటే గేదెలే కానీ చూసుకోండి, రైతులకు నిజంగా కూడా ఎంత ఉపయోగపడుతూ ఉంటాయి. అలాగే జనరల్గా మనం కుక్కలను చూసుకున్నా కానీ ఎంత విశ్వాసంతో ఉందిరా బాబు అని మాట్లాడుకుంటుంటాం. పక్షులనే చూసుకోండి, మనకు రోజు ఇంట్లో చక్కగా అలా పక్షులు ఉంటే కూడా బయట వాటికి అలా ఫుడ్ పెడుతూ ఉంటే కూడా మనకు తెలియకుండానే ఒక ఆనందం ఉంటుంది. అలాగే మనకు తెలియకుండానే భగవంతుడు కూడా మనకు చక్కగా ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడట. మీకు ఎంత వీలైతే అంత రోజు చెయ్యండి. రోజు వీలు కాకుంటే ఈరోజు ముఖ్యంగా మీ ఇంట్లో ఆవులు గేదెలు ఉన్నా లేదంటే ఎక్కడైనా మనకు పాడి పంట అంటే ఎక్కడైనా ఆ షెడ్స్ ఉంటాయి, ఆవులు ఉండే షెడ్స్ ఉంటాయి, వాటి దగ్గరికి వెళ్ళి చక్కగా ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఎప్పుడు వెళ్ళినా సరే కొంచెమైనా గడ్డి వేయండి వాటికి. లేదంటే పక్షులకి కొన్ని ధాన్యాలు మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం, పావురాలు లేదంటే పిట్టలు, రకరకాల పిట్టలు ఒక ప్లేస్లో గుమ్మకూడి తింటూ ఉంటాయి. సో అలా కనిపించినా కానీ మీరు చక్కగా కొన్ని గింజలు తీసుకొని వెళ్ళండి. సో తెలియకుండా మీకు ఒక మనశ్శాంతి కలుగుతుంది, భగవంతుడు కూడా చక్కగా ఆశీర్వదిస్తాడు. ఓకేనా, మరి నెక్స్ట్ కాల్ చూద్దాం. హలో 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 అండి, వెల్కమ్ టు లక్కీ లేడీ. ఎవరు మాట్లాడుతున్నారు? సౌజన్య అండి, ఎక్కడి నుంచి సౌజన్య గారు? బాపట్ల జిల్లా. బాపట్ల జిల్లా, ఏ ఊరు? మాటూరు. మాటూరు. ఓకే, మీకు కనుమ పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యూ, మీకు కూడా అండి, అందరికి. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. సో మీరేమిటి, మీ సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి, ఈరోజు ఎలా చేసుకుంటున్నారు? బాగానే చేసుకుంటున్నామండి. మీరేమేం చేశారు పిండి వంటలు? అరిసెలు, మిఠాయి, చక్కలు, చక్రాలండి. అరిసెలు మాత్రం కంపల్సరీ ఉంటాయి కదా ప్రతి ఇంట్లో? అవునండి, ఉంటాయి. ఓకే ఈ ఓకే, పండగకే కదండి అందరు చేస్తుంటారు. ఈ పండక్కే ఎక్కువగా అరిసెలు చేస్తారు. నువ్వులు అరిసెలు అనేది ఈ పండక్కే. అవును అవును, చాలా మంది కూడా ఈ నువ్వుల రొట్టెలు అలాగే సజ్జ రొట్టెలు కూడా చేస్తారు కదా? అవునవునండి. మిక్స్డ్ వెజిటబుల్ కర్రీస్తో చేస్తూ ఉంటారు. సో ఇవన్నీ రెగ్యులర్గా మన సాంప్రదాయంలో భాగమే ఇవన్నీ కూడా. ఈ నెలలో నువ్వులు తింటే మంచిదంటండి. ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది, నువ్వులేమో వేడి కాబట్టి శరీరానికి వేడి అందాలి అనే ఉద్దేశంతో నువ్వులు ఎక్కువగా తినాలని చెప్తారు. అవునవునండి. ప్రతి ఇంట్లో చూడండి ఎవరో ఒకరు జలుబు దగ్గుతో మూలుగుతూనే ఉంటారు ఈ కాలంలో. అవునవును. అందుకే నువ్వులు తినాలి. అరిసెలేమో బెల్లం కాబట్టి ఇవన్నీ వేడి పదార్థాలు కాబట్టి ఒంటికి చాలా వేడి, అంటే ఆ చలువ నుండి కాపాడుతుంది. అవును అవునవును. ఓకే, మరి సంక్రాంతికి నోములు ఉంటాయా మీకు? లేవండి. ఏం లేదు, నార్మల్ పూజ చేస్తారు. కార్తీక మాసంలోనే మామూలుగా పూజ చేసుకోవటమే. ఎవరు మీ ఇంటి దేవుడు ఎవరు? మా ఇంటి దేవుడు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి. ఓకే, వెరీ గుడ్. సరే, మరి క్వశ్చన్ అడిగానా సౌజన్య గారు? అడగండి. ఓకే, క్వశ్చన్ డిస్ప్లే అవుతాను, చూసేయండి. క్వశ్చన్ ప్లీజ్. సంక్రాంతి పండగలో భాగంగా ఏ రోజు కాకి కూడా కదలదు అనే సామెత వచ్చింది. అంటే ఈ 3 రోజుల్లో కూడా ఏ రోజు కాకి కూడా ఊరు దాటదంట? భోగి రోజు, కనుమ రోజు, సంక్రాంతి రోజు. సౌజన్య గారు, సౌజన్య గారు, లైన్ కట్ అయిపోయిందా? సారీ సౌజన్య గారు, మీ ఆప్షన్ నాకు తెలిసి మీరు కరెక్టే చెప్పుంటారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, లైన్ కట్ అయిపోయింది. ఏమైంది, మీ ఇంట్లో ఏదైనా పవర్ ఏదైనా ఇష్యూ ఉందా లేదంటే నెట్వర్క్ ఇష్యూ ఉందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సౌజన్య గారు. ఎనీవేస్, మళ్ళీ ట్రై చేయండి. రేపు ఎలాగో మళ్ళీ వస్తాను కదా, మళ్ళీ మనం మాట్లాడుకుందాం. అండ్ రేపు ట్రై చేయండి, ఓకేనా? సో ఆన్సర్ ఇప్పుడు నేను రివీల్ చేయలేను, వీలైతే ఆ క్వశ్చన్ని మనం రేపు కూడా మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే రేపు ముక్కనుమ కాబట్టి, సో ఈ 2 రోజులు కూడా ఆన్సర్ దాంట్లోనే ఉంది కాబట్టి ముందే క్లూ ఇచ్చేసేస్తున్నాను, ఓకేనా? సో నెక్స్ట్ కాల్ చూద్దామా? హలో. ఓకే, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అండ్ వన్స్ అగైన్ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. అండ్ పిల్లలు స్కూల్ కాలేజెస్కి అయితే చక్కగా ఫ్రైడే సాటర్డే వరకు హాలిడేస్ ఎంజాయ్ చేయండి ఫ్యామిలీస్తో. ఊర్లో వెళ్ళిన వాళ్ళందరూ కూడా హాయిగా ఎంజాయ్ చేయండి. సండే కల్లా ఈవినింగ్ బ్యాక్ వచ్చేస్తే మండే నుండి యథావిధి మళ్ళీ స్కూల్స్, ఆ స్కూల్ బ్యాగులు, ఆ టిఫిన్ బాక్సులు, ఈ గోల ఎలాగో ఉంటుంది. హాయిగా ఎంజాయ్ చేసేసి రండి. అమ్మ నాన్న చేసి పెట్టినవి, అత్తగారు మామగారు చేసి పెట్టినవి అన్నీ కూడా హాయిగా కడుపు నిండా తినేసేసి మాకు పట్టుకొచ్చేయండి, ఓకేనా? మా ఛానల్కి తెచ్చి ఇచ్చేసేయండి. సో ఎనీవేస్, వన్స్ అగైన్ కనుమ పండుగ శుభాకాంక్షలతో మీ స్వాతి మైత్రియా. బాయ్.